చివరకు హైకోర్టుకు చేరుకుంది. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన పిటిషన్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్గా దాఖలు చేశారు. విచారణకు స్వీకరించడంతో పిన్నెల్లి తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ నెల 13న సంఘటన జరిగితే 15వ తేదీన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారని పిన్నెల్లి తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి ధర్మాసనం దృష్టికి ముందుగా ఎఫ్ఐఆర్లో గుర్తు తెలియని వ్యక్తులని పేర్కొన్నారని, తర్వాత నారా లోకేష్ ట్విట్టర్లో పెట్టిన వీడియోను చూసిన ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్విట్టర్లో వీడియో మార్ఫింగ్ చేసి ఉండవచ్చునని సందేహాన్ని న్యాయవాది నిరంజన్ రెడ్డి వ్యక్తం చేశారు. 7 ఏళ్లలోపు శిక్ష పడే సెక్షన్లు కావడంతో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఇదిలా ఉంటే తమకు కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని ఎన్నికల కమిషనర్ తరపున న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. అయితే సింగిల్ బెంచ్లో ఉన్న న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయ్కి డివిజన్ బెంచ్లో న్యాయమూర్తి కావడంతో అక్కడ విచారణ ఉందని పిటిషన్ను కొద్దిసేపు వాయిదా వేశారు. మరోవైపు పోలీసుల తరపున న్యాయవాది వాదనలు వినిపించాల్సి ఉంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరిని అడిగి తెలుసుకుందాం పూర్తి వివరాలు. శ్రీహరి, చెప్పండి, అసలు ఏంటి పిన్నెల్లి లంచ్ మోషన్ పిటిషన్ పై జరుగుతున్న వాదోపవాదాలు ఏ విధంగా ఉన్నాయి, ఎవరెవరు ఏ విధమైనటువంటి వాదాలు వినిపించారు, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్. స్వామి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎపిసోడ్ ప్రస్తుతం హైకోర్టుకి చేరింది. ఆయన కోసం ఇటు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసులు అన్వేషిస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఒకవైపు ఆదేశించింది ఆయన అరెస్ట్ చేసి నివేదిక ఇవ్వాలని చెప్పి. ఈలోపు ఆయన ఎక్కడా కూడా తను అరెస్ట్ చేస్తారేమో అనేటువంటి భయంతో నిన్నటి నుంచి కూడా ఆయన హైదరాబాద్ నుంచి అనేక ప్రాంతాలకు తిరుగుతూ కూడా పోలీసులను కళ్ళుగప్పి ప్రస్తుతం ఆయన ఏదైతే అజ్ఞాతంలో ఉంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకవైపు ఆయన అరెస్ట్ కాకుండా బయట ప్రాంతాలకు వెళ్ళి ఉండడమే కాకుండా ఇంకొక వైపు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రస్తుతం ఏదైతే కౌంటింగ్ కూడా 4వ తేదీన ఉండడం, ఈ లోపు అరెస్ట్ అయితే ఎలాంటి పరిస్థితులు వస్తాయనే ఉద్దేశంతో హైకోర్టును కూడా ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం ఆయన అప్లై చేసినటువంటి పరిస్థితి. ఆయన తరపున వాదనలు కూడా నిరంజన్ రెడ్డి వినిపించారు. ప్రస్తుతం వాయిదా పడింది. సో ఇప్పటి వరకు మనం చూస్తే ఏదైతే నరసరావుపేట కోర్టులో కూడా లొంగిపోతారేమో అనేటువంటి ఒక ప్రచారం అయితే జరిగింది. కానీ అక్కడికి మాచర్ల కావచ్చు, నరసరావుపేట, గురిజాల ప్రాంతాల్లో జరిగినటువంటి గొడవలు అలాంటి వారందరినీ అక్కడికి తీసుకొస్తున్న నేపథ్యంలో అలాంటి వాతావరణం నెలకొనుంది. ప్రస్తుతం ఒకవైపు పిన్నెల్లి ఎక్కడున్నారు అనేటువంటి అన్వేషణ ఒకవైపు పోలీస్ శాఖ చేస్తుంటే ఇంకొక వైపు వారి తరపున ఏదైతే కోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అసలు పిన్నెల్లి సంబంధించినటువంటి ఎపిసోడ్లో ఒకవైపు ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ప్రభుత్వం, 2 రాష్ట్రాల పోలీస్ యంత్రాంగం ఒకవైపు ఆయన పట్టుకునే ప్రయత్నం చేస్తుంటే అవన్నీ కాదని ఇంకొక వైపు హైకోర్టులో కూడా వారి తరపున ఈ ఏదైతే బెయిల్ కోసం అప్లై చేసే పరిస్థితి వచ్చింది. సో హైకోర్టులో బెయిల్ పిటిషన్కి సంబంధించి ఏ అంశాలను మెన్షన్ చేశారు, ఎందుకు ముందస్తు బెయిల్ కావాలంటున్నారు అనేది. ఇంకొక వైపు ఆయన కోసం ఏదైతే అక్కడ ఉన్నటువంటి నరసరావుపేట కావచ్చు, లేకపోతే మాచర్ల కావచ్చు, ఈ ప్రాంతాల నుంచి ప్రత్యేక బృందాలు ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లి ప్రస్తుతం ఆయన కోసం పట్టుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. ఈ రెండింటికి సంబంధించి అప్డేట్ చూద్దాం. మనతో పాటు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కూడా లైవ్ లో ఉన్నారు. అలానే ఇదే